శేఖరణ్ని అడగొచ్చు కదా. శేఖరణ్ని కూడా జాయిన్ అవుతానన్నారు, ఒకసారి చెప్పండి. ఓకే, వాయిస్ వినిపిస్తుంది అయితే. मेरे को सुनाई दे रहा है दीदी। ఓకే. ఓం శాంతి. ओम शांति। అందరూ ఈరోజు మనము బాబా యొక్క స్నేహంలో లీనమై ఉండేటటువంటి రోజు. खास करके सारे साल में ये एक दिन होता है, हम साकार बाबा की यादों में चले जाते हैं और उनके प्यार में लीन होने की वो अनुभूतियां प्राप्त करते हैं. సంవత్సరంలో ఈ ఒక్కరోజు అటువంటిది ఉంటుంది. సాకార్ బాబా యొక్క పాలనలో ఇమిడిపోయేటటువంటి ఎంతో మందికి అనుభవాలు అవుతూ ఉంటాయి. నేను కూడా బాబాని చూశాను అని, బాబా టైంలో ఉన్నానా అని. మరి కొంతమందికి అంటే ఒకవైపు ఇలా కూడా ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనకి, బాబాని నేను చూశాను, ఆ సమయంలో ఉన్నాను యజ్ఞ చరిత్ర నడిచినప్పుడు అని. కొంతమందికి, అందరికీ ఉంటుందో లేదో. మరి అలా ఉంటూ కూడా ఇంకొక వైపు బాబా ఎందుకు లేరు, నేను వచ్చే సమయంలో బాబా ఉండి ఉంటే, శివబాబాయే వస్తూ ఉన్న శరీరం కాబట్టి కాస్త ఎక్కువ రోజులు ఉండి ఉంటే, అంటే జ్ఞానంలో ఉంటూ లోతులో వెళ్తూ వెళ్తూ మనకి అది అర్థమవుతుంది. జన్మ చక్రము అనేది ఎంత భగవంతుడైనా అది దాని లిమిట్స్, ప్రకృతి నియమం ఉంది అనేది. కానీ ఆ డీప్ లో వెళ్ళనంత వరకు ఇంకా బాబా ఆయుష్ ఇచ్చి సాకార్ బాబాని ఉంచి ఉంటే, బాబా టైంలో మేము వచ్చి ఉన్నా, లేదా బాబా ఇప్పుడు ఉండి బాబాతో అలా మేము లైవ్లీ కలిసి ఉంటే ఎంత బాగుండేది అని. ఆ ప్రారంభంలో ఆ దుఃఖము కూడా ఒకవైపు, అంటే స్నేహంతో కూడినటువంటి ఒక బాధ, బాబాని మేము చూడలేదే అని. ఆ మేమైతే జ్ఞానంలో వచ్చిన కొత్తలో జనవరి 18 అంటే ఇంకా ఆ రోజు కంటి నుండి ఒకటే ఆనంద బాష్పాలు, స్నేహం యొక్క బాష్పాలు ప్రవహిస్తూ ఉండేవి. जब हम लोग ज्ञान में आए, शुरू में कुछ साल तक ऐसा लगता था 18 जनवरी में मधुबन में आने के लिए मौका मिलना बहुत मुश्किल लगता था. बहुत मुश्किल है संख्या मिलना और मधुबन में पहुंचना 18 जनवरी पर चांस ही नहीं मिलती थी. पर जिधर भी है या मधुबन कभी चांस मिल गए, एक दो के लिए पहुंच गए तो भी वो आंखों से आंसू बहता था कि बाबा अभी होता तो हमारे सामने कितना अच्छा होता, क्यों बाबा चले गया. तो बाबा होते तो कितना अच्छा होता था, क्यों बाबा चले गया. तो हम लोग भी वो साकार बाबा के प्यार प्राप्त करते थे. ऐसे ऐसे कई विचार चलते हुए इतना हम स्नेह की धाराएं बहती थी आंखों से, बात मत पूछिए. जैसे बाबा कहते ना, मम्मा की तकिया గీలా हो जाती थी. బాబా చెప్తారు కదా, మమ్మ బాబా యొక్క స్నేహంలో వచ్చే ఆనంద బాష్పాలతో ఆమె నిద్రపోయేటప్పుడు బాబాని తలుచుకుంటూ నిద్రపోయిన ఆ దిండు కూడా తడిచిపోతూ ఉండేది అన్నట్లు. అలా ఏంటంటే మాకు కూడా ప్రారంభంలో కొత్తలో అయ్యో బాబాని చూడలేదు, బాబా ఉంటే బాగున్నని. జనవరి 18 రోజు అంటే అసలు మధుబన్లో అవకాశమే ఉండేది కాదు రావడానికి. ఒక్కరిద్దరికి అవకాశం ఎప్పుడో వచ్చిన, మధుబన్లో ఉన్నా ఎక్కడున్నా జనవరి 18 అంటే ఇంకా బాబా జ్ఞాపకాలు వస్తూ, బాబా ఎందుకు లేరు, బాబాతో కలవాల్సింది అని స్నేహం యొక్క బాష్పాలలా కారిపోతూ ఉండే. ఇంకా అడగకండి, అంత
అంటే మా అమ్మ దిండు తడిచిపోయేది, మా అమ్మ పట్టుకునే నెప్కిన్ తడిచేది అని చెప్తూ ఉంటారు ఆనంద బాష్పాలతో. అలా ఆ, చాలా భావుకులుగా అయిపోతూ ఉండేవాళ్ళం అన్నమాట జనవరి 18 అంటే. అలాంటి విశేషమైన రోజు జనవరి 18 బాబా యొక్క సాకార బాబా యొక్క జ్ఞాపకాలను కలిగించే రోజు. శివబాబా ఈ ప్రపంచంలో ఎంత ముఖ్యమైన పాత్ర ఉందో శివబాబాది, బ్రహ్మ బాబాది అంతకంటే ముఖ్యమైన పాత్రనే చెప్పుకోవాలి. ఎందుకంటే శివబాబా యొక్క ప్రజెన్స్ ఇక్కడ లేని సమయంలో ఈ సృష్టి యొక్క బాధ్యత అంతా బ్రహ్మ బాబా పైన నడుస్తుంది. ఎలాగైతే ఇంటిలో నాన్నగారు లేరు అన్నప్పుడు పెద్ద అన్నయ్యనే ఇంటిని సంభాళించి వారి భుజాలపైన బాధ్యతను తీసుకుంటారు, కుటుంబ బాధ్యతల్ని. ఆ విధంగా బ్రహ్మ బాబా భలే జన్మలు మారుతూ ఆయనకి అది స్మృతిలో ఉండకపోవచ్చు ఆయన రోల్ ఏంటనేది. కానీ శివ్ బాబా బ్రహ్మ బాబా పూజ స్కందాల పైన ఈ సృష్టి పాలన యొక్క బాధ్యత వదిలి ఆయన పరంధామలో వానప్రస్థి అయిపోయి కూర్చుంటారు. కాబట్టి ఎక్కువగా జీవ ఆత్మలు ఉన్నటువంటి ఈ సృష్టి చక్రంలో అందరితో కనెక్ట్ అయి ఉండేది బ్రహ్మ బాబాయే. అందుకని చెప్పాలంటే శివ బాబా కన్నా కూడా ఇంకా ఆ విశేషమైనటువంటి पात्रा शुभापदे शुभापदे भगवान तो भगवान ये उनका तो हम किसी से मना मेंट नहीं कर सकते। फिर भी शिव बाबा से बढ़कर ही रोल प्ले करने वाला हमारे पिताश्री प्यारे ब्रह्मा बाबा हैं, क्योंकि शिव बाबा तो वानप्रस्थ होके बैठ जाते हैं और सारी सृष्टि चक्र की जिम्मेवारी अपने भुज स्कंदों के ऊपर लेकर चलने वाले। भले ब्रह्मा बाबा को वो याद नहीं रहती, पुनर्जन्म के चक्कर में आते आते मेरा ये रोल है सारे विश्व को ही चलाने की करके उनको याद नहीं रहता। पर जब भी कोई घर में पिताजी नहीं है, पापा नहीं है, तो बड़े भाई ही संभालते हैं। तो ये विश्व भी एक घर हो गया। तो इसमें पिता तो रहते नहीं है, केवल संगम पर ही बच्चों के साथ मिलना करना, देना वर्षा और सिखाना, प्यार पालना देना, वरदान देना, जो भी संगम में 100 साल में वो भी कंटिन्यू नहीं रहते। शिव बाबा आते जाते रहते हैं। फिर उसके बाद तो वानप्रस्थ में तो सारे सृष्टि चक्र में हमसे जुड़े रहने की डायरेक्ट या इनडायरेक्ट रूप में या अपने संकल्पों के रूप में, जो कहते हैं ना ब्रह्मा संकल्पों से भी सृष्टि करते करके, तो ब्रह्मा बाबा ऐसा चारों चक्रों चारों युगों में सृष्टि चक्र में ज्यादा विश्व आत्माओं के साथ जीव आत्माओं के साथ जुड़े रहने का रोल है ब्रह्मा बाबा का। भले शिव बाबा साकार मुरलियों में कहते रहते हैं कि देहदारी को याद नहीं करना, शिव बाबा से आपका डायरेक्ट संबंध जो मना शिव बाबा को याद करना। ब्रह्मा बाबा भी कहते हैं मुझे याद करने से कुछ नहीं मिलेगा, परंतु देखा जाए तो मंथन किया जाए तो ऐसा लगता है कि कई कई जाति में या कई स्टेट्स में कई जगह पे शिव से भी ज्यादा विष्णु को मानने वाले ज्यादा हैं। आजकल हम भक्ति में देखा जाए तो दो प्रकार की शाखाएं बन गई भक्ति में, एक शैव भक्त एक विष्णु भक्त। तो दोनों बराबर हैं संख्या में देखा जाए तो भक्तों की। आजकल तो विष्णु भक्त ही ज्यादा कह सकते हैं हम, श्री कृष्ण को मानने वाले, नारायण को मानने वाले। भले बालाजी तिरुपति वाला भी विष्णु की ही अवतार ही कहते हैं।
तो हम अगर मंथन करते हैं तो शिव से भी ज्यादा विष्णु को मानने वाले भक्ति मार्ग में, तो इतना महत्व विष्णु का कैसे हुआ? प्रैक्टिकल में जब रोल प्ले करते समय ब्रह्मा बाबा का अनुभव युक्त रोल ज्यादा हो गए ना, इसलिए विष्णु की महिमा शिव से भी बढ़कर आगे निकला। శివుని కన్నా మించి బ్రహ్మ బాబాది విష్ణు రూపంలో మహిమ మనం చూస్తూ ఉంటాం. శైవ మతం, విష్ణు మతం రెండు శాఖలు అనేవి భక్తిలో తయారయ్యాయి. ఆ చెప్పాలంటే రెండు అంటే శివ భక్తులు అంతే, విష్ణు భక్తులు అంతే సంఖ్యలో మనం చూసుకుంటే. కానీ ఈ రోజుల్లో అంటే శాస్త్రాల్లో ఉన్న కథల ప్రకారంగా కూడా ఎక్కువగా విష్ణు యొక్క మహత్వము కథల్లో కూడా చూపించారు. అంతే శివుని యొక్క మహత్వం ఈక్వల్ గా ఉంది, మహాదేవుడు, దేవదేవ మహాదేవుడు అని. కానీ అంతే శివుణ్ణి మరిపించేంత విష్ణు మహిమ కూడా మన శాస్త్రాల్లో చూస్తూ వస్తున్నాం అన్నమాట. ఎందుకంటే శివ బాబా కన్నా కూడా ఎక్కువగా ఈ సృష్టి యొక్క పాలన రోల్, ఆ బాధ్యత బ్రహ్మ బాబా తీసుకున్నందుకునే విష్ణు మహిమ ఎక్కువగా మనం భక్తిలో చూస్తూ వస్తూ ఉంటాం. శ్రీకృష్ణుని యొక్క పూజ చేసేవారు. కొంతమంది జ్ఞానము కోర్స్ విన్న తర్వాత కూడా మనం వింటూ ఉంటాం. చాలా మంది మా లడ్డు గోపాల్ని మేము విడిచిపెట్టేది ఎలాగా, విడిచిపెట్టాం మేము, మీరేనే చెప్పిన ఆ కృష్ణుని భక్తి మేము వదలలేము అనేవాళ్ళు వింటూ ఉంటాము. కృష్ణుడు గీతా భగవంతుడు కాదు అనగానే మేము జ్ఞానంలో వచ్చినప్పుడు ఈ మాట చెప్తే ఇలా చెవులు మూసేసేవారు. అంత కృష్ణుని మీద ప్రేమ ఉండే భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం భక్తి మార్గంలో. कृष्ण महिमा हम जब ज्ञान में आए, कृष्ण गीता भगवान नहीं है कहते, कोर्स के लिए आने वाले या बाहर के कोई भी कभी भी हम ऐसे बोल लेते तो दोनों हाथ से ऐसे कर लेते थे सुनने के लिए, कृष्ण के विरुद्ध में हम बोल रहे करके। तो भक्ति में कृष्ण की इतनी महत्व है, भक्तों के अंदर इतनी श्रद्धा भावना, तो इतनी पुरुषार्थ ब्रह्मा बाबा ने किया, तब तो इतनी महिमा उनका निकला. ఇంత పురుషార్థం బ్రహ్మ బాబా చేయటం వల్లనే కదా బాబా మహిమ, శివ బాబాని మించి భక్తి మార్గంలో అంతలా భక్తులు స్వీకరించారు, మహిమ చేశారు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మంథన చేస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, సంగమ యుగంలో ఒకటి శివ బాబా స్వయం భగవంతుడు మనతో కలవటము, మనము అతని డైరెక్ట్ సంతానం అవ్వడం. నిజంగా ఇది కళ నిజమా అనిపిస్తూ ఉంటది. स्वयं भगवान शिव हमसे मिलना, उनके डायरेक्ट बच्चे बनना, ये एक सपन हम देख रहे हैं या ये रियल है? मंथन करते कभी कभी योग में बैठ के भी हम विचार करते तो लगता है ये रियल है, सच है, भगवान हमें मिला, भगवान के डायरेक्ट बच्चे बने। सृष्टि की रचना शुरुआत यहीं से हुई, जब हम बाबा के बच्चे बने, भगवान हमारा बाबा बने। तो विचार करते ऐसा लगता है सच सच कितना कितना నా భాగ్యవాన్ని. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎంత భాగ్యవంతులు కదా మనం, భగవంతుడికి పిల్లలయ్యాం. అతని మొదటి రచన మనతోనే ప్రారంభమైంది. అంటే సంగమ యుగంలో అందరూ బాబాని చేరుకునే వాళ్ళందరూ మొదటి రచనలోకి లెక్కకు వస్తారు కదా, బాబాని తెలుసుకునే వారందరూ. అంతటి భాగ్యవంతులు మా, ఇది కళా నిజమా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ నెక్స్ట్ టు గాడ్ ఎవరైతే ఉన్నారో స్వయం మహావిష్ణు శ్రీమన్నారాయణుడు అని మహిమ పొంది బ్రహ్మ బాబాను మనము గుర్తించగలిగాం. सारे चक्कर में ये याद नहीं रहता कौन नारायण है कौन विष्णु है,
किसी आत्मा को अभी भी ब्रह्मा बाबा और मम्मा के सिवाय और किसी देवता को ये यही रूप है इनका, हम पकड़ नहीं पाते, जान नहीं पाते। पर नारायण, श्रीमन नारायण की आत्मा, उनको जानना, यही नारायण थे पहले विश्व महाराजन, वही अभी हमारा लौकिक माता पिता बना। तो ड्रामा में ये सब कितना गहरा राज है, और रियल, सच 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 हमारे सामने प्रैक्टिकल में ये रोल चल रहे हैं। हम साक्षी हैं। जब श्री नारायण अपना पद बनाया, ये पढ़ाई किया और हमें सिखाया, तुम भी नारायण बन सकते हो मेरे जैसे। ये सच सच में जैसे कि भाग्य नहीं है सारे विश्व में करोड़ों की आत्माओं में से। जब ऐसा मंथन चलते तो शरीर के अंदर गदगद होने लगती है, आंखों में ये एक प्रकार के ऊंची नसीब की वो आनंद की आंसू भी आ जाते हैं। మొత్తం విశ్వ చక్రంలో చూసుకుంటే ఆ నారాయణ అవబోయే ఆత్మను మనము గుర్తించగలిగాం. వేరే దేవతల్ని ఎవరిని కూడా మనం కూడా ఏ పోస్ట్ లో ఎవరైతామో మనది మనకే లాస్ట్ వరకు తెలీదు. కానీ మా అమ్మ బాబాది మాత్రం ఈమె లక్ష్మి, శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ్ ఒకప్పుడు మొట్టమొదటి రాజ్యం చేశారని గుర్తుపట్టి వాళ్ళని పొందగలగడం, వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ ద్వారా మనం నేర్చుకోవటం, వారు కూడా మన ఎదురుగా చదువుకుని పదవికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాన్ని మనం అనుభవం చేయడము, వారితో పాటు మనం నేర్చుకోవటము, ఇవన్నీ నిజంగా అసలు ఊహించని ప్రాప్తి ఇది. ఎవరు కూడా కలలోని కూడా అనుకోరు. अभी भी हम अनुभव कर रहे, बाहर के लोगों को बताए तो कल्पना समझेंगे इसको. మనం అనుభవం చేస్తున్నాం ఇది. శ్రీమన్నారాయణ్తో కలిసి మనం రోల్ ప్లే చేస్తున్నాము. देवदेव महादेव शिव के साथ रोल प्ले कर रहे, नारायण की आत्मा के साथ रोल प्ले कर रहे और उनके करीब नजदीक पहुंच गए, रोज पालना लेते हैं इन दोनों से. ये भाग्य हम अपने अंदर सोचे तो अभी अगर बाहर वालों के सामने ये वर्णन करेंगे तो कल्पना ही कहेंगे. ये पहचान हमें मिला जो लोग पहचान नहीं सकते, दुनिया पहचान नहीं सकती. तो ये सारा हम जब सोचते हैं तो कितना हमारा భాగ్య ఇంత ఒళ్ళు పులకరిస్తూ ఉంటది కదా ఈ భాగ్యాన్ని మనం అనుకుంటూ తలుచుకుంటూ ఉంటే. तो जितना हम कितने किसको प्राप्त किया, कौन हमारे सामने है, किसके बच्चे बने हम, वो जब हमारे याद में रहते हैं रोज, तो हमारे संस्कारों में, हमारी आदतों में वो ऊंचाई, ऊंची अवस्था, वो रॉयल्टी, वो श्रेष्ठता, वो सत्यता, पवित्रता हमारे में आने लगती है. ఎవరిని పొందే ఎవరి సంతానం మనం అనేది గుర్తుంచుకున్నట్లయితే ఆ శ్రేష్టత, ఆ పవిత్రత, అటువంటి స్వచ్ఛత మనలో వస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా, స్వతహా అని లగ్తే हैं. ఇంత ప్రాప్తిని మనం పొందేం కదా అని గుర్తున్నట్లయితే స్వతహాగా మన धारणలలో औन्नत्यम, हमारी सोचने की तरीका में वो ऊंची अवस्था आ जाते हैं. क्योंकि वो भगवान शिव के साथ साथ हम पार्ट प्ले कर रहे, उनके साथ में संगमी में, और नारायण बनने वाले हमारे ब्रह्मा बाबा, तो उनके साथ हम जुड़े हुए हैं. तो हम भी, बाबा कहते हैं ना तत्तत्वम, तुम भी ऐसे बनने वाले हो. तो ये यादें जब रहती हैं तो वो महानता, सोचने की तरीका में भी वो ऊंचाई, ऊंची स्थिति, ये सब हमारे अंदर स्वतः आने लगते. ఎవరిని పొందేము, ఎవరి సంతానమయ్యేం గుర్తున్నట్లయితే ఆ ఉన్నత స్థితి మన ఆలోచన విధానంలో కూడా, ఆ ఉన్నత స్థితి, 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 ఆ ఉన్నత స్థి
ఆలోచించే విధానం ఉన్నతంగా ఉంటుంది, మనం మాట్లాడే విధానం. आजकल तो नवग्रहों का जो प्रभाव चल रहे हैं, अभी दुनिया की प्रकृति के वायुमंडल बिगड़ते बिगड़ते आप सुनते आ रहे हैं 2025 में भी जैसे जनवरी शुरू हुआ, अग्नि की एक्सीडेंट्स, अग्नि प्रमाद कहते हैं, तो वो ज्यादा होने लगी. 2025 జనవరి మొదలవుతూనే అగ్ని ప్రమాదాలతో స్టార్ట్ అయింది. అమెరికాలో సిటీకి సిటీ కాలిపోయింది కదా, సిటీ పేరు నేను మర్చిపోయాను, కానీ ఊరంతా. तो सारे साल में ये अग्नि की ही एक्सीडेंट्स होगा करके बोल रहे थे, जो प्रिडिक्ट करते हैं, जो भविष्यवाणी बोलने वाले. तो नवग्रहों का ऐसा प्रभाव दिखा रहे हैं, तो एक्सीडेंट्स ज्यादा हो गई, आग लगने की एक्सीडेंट्स. अभी जो ग्रहों का प्रभाव चल रहे हैं, तो इसमें अपनी वाचा के ऊपर कंट्रोल रखना ये बहुत जरूरी है. बाबा तो बोलते हैं, आ रहे ये धारणा साकार मुरलियों में भी आती है, अव्यक्त मुरलियों में भी आती है. संकल्पों को हम ठीक करने से भी पहले बोल को ठीक करने की अब बहुत बहुत जरूरी है. पाप समान बनने के इस సబ్జెక్ట్ में మామూలుగా బయట ప్రపంచంలో చెప్తున్నారు గ్రహాల యొక్క ప్రభావం రాను రాను అది చెడుగా ప్రపంచం మీద చూపిస్తుంది. బాబా కూడా చెప్తూ వచ్చారు, సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. అలాగే 2025 ప్రారంభమయ్యాక ప్రొటెక్ట్ చేసే వాళ్ళందరూ ఆస్ట్రాలజిస్ట్ అందరూ చెప్పడం మొదలు పెట్టారు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని. వాళ్ళు అన్నట్లనే జనవరి నుండి మొదలయ్యి అమెరికాలో సిటీకి సిటీ కాలిపోయింది చూడండి, అక్కడ నుండి స్టార్ట్ అయింది అగ్ని ప్రమాదాలు. ఫ్లైట్ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ పడిపోయి అగ్నిలో ఎంతమంది ఎట్ ఏ టైం చనిపోయారు, బస్సులు కూడా కాలిపోతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదాలు పెరుగుతాయని, అంటే గ్రహాల యొక్క ప్రభావం ఇలా చూపిస్తుంది అని వినాశనం వైపు ప్రెడిక్ట్ చేసే వాళ్ళు, ఎస్ట్రాలజిస్ట్ కూడా, జ్యోతిష్కులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నవగ్రహాల ప్రభావం ఏదైతే నడుస్తుందో, ఇప్పుడు బాబా చెప్పిన ధారణలే ఎవరైతే పాతకాలం నుండి జ్ఞానంలో ఉన్నారో అన్ని ఎప్పటి నుండి వింటూనే ఉన్న పాయింట్స్ ఇవి, బాబా సాకార మురళిలో అవ్యక్త మురళిలో చెప్పినవి. కానీ రాను 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 వినాశనం దగ్గరకు వస్తున్న కొద్దీ గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం పైన ఎలా చూపిస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతము బయట వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇది బాబా ఎప్పుడో చెప్పారు మనకి, కభీ కహ దియా బాబా హమే లేకిన్ అభి 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 బాహర్ వాలే భీ కహ రహే హై. ఏంటది, మాటల పైన గమనిక ఎక్కువగా ఉండాలి, సంకల్పాలను సరి చేసుకునే దానికన్నా ముందు ప్రస్తుతము ఉన్న వాతావరణము, ప్రకృతి, గ్రహాల యొక్క ప్రభావము, బయట వాయుమండలము, దీని అనుసారం చూసుకున్నట్లయితే వాచా పైన ఫుల్ కంట్రోల్ అనేది ఉండాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే మన లైఫ్ లో సమస్యలు ఎక్కువగా తయారవకుండా ఉంటాయి అనేది బయట ఆస్ట్రాలజిస్ట్ చెప్తున్నారు. ఇది బాబా 50 ఏళ్ల క్రితము, ఇప్పుడు 90 ఇయర్స్ సంస్థ స్థాపన ఈ సంవత్సరం, 90 ఇయర్స్ నుండి చెప్తున్నారు బాబా, సాకార్ బాబా. అవ్యక్త బాబా 50 సంవత్సరాల నుండి చెప్తున్నారు ఇది. అయితే అది మనకి బాధపడితే గాని బోధపడతన్నట్టు, పరిస్థితులు చుట్టాల తయారైతే గాని బాబా చెప్పిన మహావాక్యాల విలువ కూడా మనకి తెలియడానికి పరిస్థితులు వస్తూ ఉంటాయి చుట్టూ ప్రపంచ వాతావరణం. तो 90 साल हो रहे इस साल में हमारी संस्था की स्थापना होके, तो 90 साल से साकार मुरली में बाबा ये धारणा खेते आए, बोल के ऊपर कंट्रोल बैलेंस. और अव्यक्त मुरलियों में 50 साल से बाबा हमें ये धारणाएं सिखाते आए, लेकिन कहते हैं ना अपने तक जब आते पता नहीं चलती उस महत्व का.
तो अभी दुनिया की वायुमंडल के हिसाब से और अपने अपने गृहस्थ व्यवहार में भी जो भी सिचुएशंस क्रिएट हो रहे, संबंध बिगड़ना और सफलता दूर होना, इन चीजों में बादशाह के ऊपर कंट्रोल, सोच समझकर हर शब्द को हम बहुत क्लियर हमारी कम्युनिकेशन हो, कम बोलो, धीरे बोलो, मीठा बोलो, और स्पष्ट बोलो, क्लियर रहना। तो इससे क्या होता है, जब वाचा को हम क्लियर रखते तो मन में भी संकल्प भी क्लियर रखना शुरू होती है। काम क्लियर माइंड बनाने के लिए काम क्लियर वाचा को भी हमें सीखना है, ये కంట్రోల్ రखना है। వాచాలో మనం ఇప్పుడు తక్కువ మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, ఉన్న విషయం మాట్లాడాలి, తిప్పి తిప్పి మాట్లాడకూడదు। कभी कभी जो है वो हम बोलते तो डांट पड़ती है, शिकायत होती है। मना बाहर के ऑफिशियल विषयों में आपकी अपनी आ, मना क्या बोलते हैं, नौकरी में वो बैलेंस अलग है, आप अपना सिचुएशन के अनुसार देखो। लेकिन जो निरंतर हम जिसके साथ रह रहे हैं और जो रिलेशंस फ्रेंडशिप जो भी है, उसमें हमें क्लीन क्लियर रहने की, वो हमें ज्यादा ध्यान देना है। पहले बाबा से क्लियर रहो, जो बोल रहे हो करो, जो कर रहे हो బాబా को సచ్ సచ్ బోలో। ముందు మాటలు మనం క్లియర్ గా ఉంచుకుంటే మనసులో సంకల్పాలు కూడా క్లియర్ గా ఉంటాయి। जो है वो, जो हूँ जैसा हूँ वैसे रहना। పहले బాబా से ముందు బాబాతో కరెక్ట్ గా క్లియర్ గా క్లీన్ గా ఉండండి। ప్రతిదీ బాబాకు సత్యంగా చెప్పండి, ఏది ఉన్నానో అలా నేను ఉండాలి అని। అలానే బాబా తర్వాత మనకన్నా ఎవరు నిమిత్తమైన వారు నడిపించే వాళ్ళు ఉన్నారు, సత్యంగా క్లియర్ గా మనము మాటల్లో ఉండాలి। అప్పుడు మైండ్ కూడా మనకి క్లియర్ వైపు వెళ్తుంది అన్నమాట। కాబట్టి ఎంత వీలు ఉంటే అంత తక్కువ మాట్లాడాలి మనం। कभी कभी क्या होता है, छोटी बात होती है और उस छोटी बात को भी मैं ऐसे कवर करके बता दूंगी, मैं ऐसे कवर करके चला दूंगी, ऐसे ऐसे प्लानिंग करते हैं। फिर जब धारणा की बात, जैसे होमवर्क रखा हम, बोल के ऊपर कंट्रोल, क्लियर रहे, स्पष्ट रहे, तो वो याद आ जाती है। तो फिर सोचते हैं, जरूरत है क्या इतनी छोटी बात के लिए, कोई वो पूछेंगे क्या, वो बोलेंगे क्या, अगर मैं इतनी कहानी बना के बताए नहीं तो भी, फिर क्यों, मेरे टाइम वेस्ट है इसमें, मेरे संकल्प भी वेस्ट है। तो सामने वाले ऐसा पूछते नहीं है, तो मैं क्यों कहानी बना के इतनी बोल को मैं ज्यादा करूं। అప్పుడప్పుడు మనకు నేను ఇలా ఇలా మాట్లాడతాను, ఇలా చెప్తాను, ఇలా కవర్ చేస్తాను, మనం ఆలోచిస్తాం మనం మాటల్లో। అప్పుడు అనిపిస్తుంటది, ధారణ గుర్తొస్తుంది, అయ్యో నేను కరెక్ట్ గా మాట్లాడాలి, క్లియర్ గా అనుకున్నాను కదా, గుర్తుకు రాగానే అనిపిస్తుంది ఇక్కడ ఈ విషయము ఇంతలా నేను మేకప్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందా, లేదు కదా। లేనప్పుడు ఎందుకు నేను దానికి అంత టైం నేను ఇవ్వాలి, వేస్ట్ చేయాలి। దాన్ని నేనేదో ఉన్నది ఉన్నట్లుగా షార్ట్ కట్ లో నేను ఉంటే నా వాచా శక్తి మిగులుతుంది, నా మనసా శక్తి మిగులుతుంది కదా అని అక్కడ మనకి థాట్ వస్తుంది। అంటే పాత సంస్కారము మనల్ని నడిపిస్తూ ఉంటది, మాటల విషయంలో కూడా మనం గమనికలో ఉండాలి అన్నప్పుడు।
అదే టైంలో మనము కొత్తది ఏది సంస్కారం తయారు చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాం, అది గుర్తొచ్చినప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ చేసేసుకోగలం. पुराने संस्कार हमें चलाने की कोशिश करती है, तो उस समय हमारा लक्ष्य हमें याद आ जाए, बोल के ऊपर कैसे मैंने प्लानिंग किया मेरे बोल के बारे में, क्योंकि हर एक का अपना अपना पता चलते हैं। तो उसके लिए आप कागज पर भी भले लिखो रोज, मेरे बोल में ఆజ్ ఏ ధ్యాన్ రఖూంగి. ఎక్కువ మాటల మీద గమనిక పెట్టుకోవడం అనేది మీరు హోంవర్క్ రాసుకోండి, పేపర్లో కూడా రాసుకోండి. ఈ రోజు నేను గట్టిగా మాట్లాడను, आज जोर से नहीं बोलेंगी, कोई भी सिचुएशन आ जाए तो वही लिखो आप उस दिन, भले एक पॉइंट ही लो, जोर से नहीं बोलूंगी, జోరుగా మాట్లాడను పెట్టుకోండి होमवर्क। फिर दूसरे दिन आप रखेंगे, जो भी है सच बोलेंगे पापा के सामने पहले, और जो भी मेरे पास मेरे साथ मिलते हैं। भले सच बोलने से वहां नुकसान होता है, चुप रह जाओ, युक्ति युक्त चलो, लेकिन असत्य नहीं बोलो। जिस दिन होमवर्क रखा आप ఇంకో రోజు హోంవర్క్ రాసుకోండి మీరు డైరీలో, ఈ రోజు నేను సత్యమే మాట్లాడతాను అని. భలే ఆ రోజు మీకు సిచ్యువేషన్ వస్తుంది, మీరు నిజం చెప్తే అక్కడ పరిస్థితి తయారైపోతుంది, అక్కడ వేరే వాళ్ళు మీ మీద చీవాట్లు పెడతారు, పెద్ద ఇది తయారైపోతుంది. మీకు అలా అనిపించినప్పుడు కామ్గా ఉండండి. దాంతో డిస్టర్బ్ అవుతుంది అని మీకు ఏమైనా అనిపిస్తే నిజం చెప్తే మీరు కామ్గా ఉండండి, కానీ అబద్ధం చెప్పకూడదు. నేను నిజం చెప్పకపోయినా అబద్ధం అనేది అయితే చెప్పకూడదు అనేది దాది ప్రకాష్ మని చెప్తారు. నేను నా లైఫ్లో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అంట, మాస్టరీ దాది ప్రకాష్ మని. ఇంకొక రోజు హోంవర్క్ పెట్టుకొని మధురంగా మాట్లాడతాను, పొలైట్గా మాట్లాడతాను, ఆ రోజంతా అది గమనిక పెట్టుకోండి. ఇంకో రోజు మీరు పెట్టుకోండి తక్కువ మాట్లాడతాను, ఆ రోజంతా కూడా మీరు నోట్ చేయండి ఎన్ని మాటలు మాట్లాడాను, నేను ఏమైనా తక్కువ మాట్లాడతాను అనేటప్పుడు మనం వేరే ఎవరైనా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి, లాజికల్ గా ఒకరికొకరు వాద వివాదం, నేను అందులో దూరేది లేదు, తక్కువ మాట్లాడుతాను, తక్కువ మీ మాటల పైన గమనిక పెట్టుకోండి. ఎందుకంటే తక్కువ మాటలు ఉన్నప్పుడు మన ఆలోచనలలో శక్తి ఆలోచనలు కూడా తక్కువ ఉంటాయి కదా, అంటే జ్ఞానయుక్తంగా తక్కువ మాట్లాడడం అనేది గమనిక పెట్టుకోండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే దాని ప్రయోజనం మనకు తెలియకుండా మన మాటలు తగ్గిస్తాం, కానీ ఆలోచనలు చాలా టూ మచ్ నడుస్తూ ఉంటే కూడా అది ప్రెజర్ అవుతుంది మన పైన. అక్కడ బాబా చెప్పే 3 బిందువుల్ని గుర్తు తెచ్చుకొని మనం ఏది జరుగుతుందో అంతా మంచి జరుగుతుంది, మంచి జరిగిపోయింది, మంచి జరుగుతుంది, మంచి జరగబోతుంది, నేను లైట్ గా ఉంటాను, నేను ఎక్కువ మాట్లాడు, నేను లైట్ గా ఉంటాను, సాక్షి అబస్తలు. ఆ రోజంతా అది ప్రాక్టీస్ చేయాలి. సిచ్యువేషన్ వస్తుంది మనం ఎక్కువ మాట్లాడించేలాగా, అదే రోజు ఏ రోజు హోంవర్క్ పెట్టుకుంటా రోజు తక్కువ మాట్లాడడం పైన గమనిక పెట్టండి. ఎలాగైతే భక్తి మార్గంలో ఉపవాస వ్రతాలు చేస్తారు, మనకి జ్ఞాన మార్గంలో ఇవే ఉపవాసాలంటే, जैसे भक्ति में उपवास व्रत रखते हैं ना, ज्ञान मार्ग में तो यही उपवास व्रत समझो। जैसे बोल को आप ठीक करने के लिए, क्योंकि बोल से ही सारी चक्कर चक्कर चल रहे हैं, गड़बड़ संबंधों में, संबंध बिगड़ना, संबंधों में सुख दुखापन या कुछ भी हो, तो बहुत सारी चीजें हैं, फिर बोल भी इसमें एक है। तो बोल के लिए आप एक दिन लिखो कागज पर, आज मुझे जोर से नहीं बोलना है, वही सिचुएशन आएगी उस दिन, पर बोलना नहीं है जोर से, धीरे से ही बोलना है और कम बोलना है। एक दिन ये होमवर्क रखो, कितने भी वो सिचुएशन आप पे आपको हिलाने की कोशिश करे, कम शब्द ही बोलो, भले दूसरे दिन एक्सप्लेनेशन दो उस सिचुएशन के लिए, बोलो
पर ज्यादा विस्तार से नहीं बोलो। एक दिन होमवर्क रखेंगे मीठा बोलना, एक दिन होमवर्क रखेंगे सच बोलेंगे, सच जो भी बोलेंगे सच्चाई। वहां सच बोलने से नुकसान हो रहा है तो आप झूठ तो नहीं बोलो, काम रहो। ऐसा अपने बोल के ऊपर थोड़ा ध्यान रखने से, यही उपवास व्रत है हमारे लिए। भक्ति में वो खान पान से उपवास व्रत रखते हैं, भले वो भी स्वास्थ्य के लिए कभी कभी करते रहो, लेकिन మెయిన్ చీజ్ తో ఏ జో ఉపవాస రోజు कर सकते हो। ఇలాంటి ఉపవాసం రోజు చేయగలరు కదా। తినే తాగేదైతే అప్పుడప్పుడు ఆరోగ్యం కోసం మనం చేయొచ్చు, రోజు చేయలేము, అది నీరసం వస్తుంది। కానీ ఈ ఉపవాసం రోజు చేస్తూ ఉంటే మనకి సంగమేగం అంతా ఇలాంటి ఏదో ఒక హోంవర్క్ పెట్టుకొని, దీనివల్ల ఏమవుతుంది, శక్తి ఇంకా పెరుగుతుంది, ఇది నీరసాన్ని ఇవ్వదు, శక్తి పెరుగుతుంది। బ్రహ్మ బాబా అవ్యక్తం అవడానికి 2 సంవత్సరాల ముందు మాటలు తక్కువగా ఉండేవి బాబావి। బాబా ఎదురుగా ఎవరొచ్చినా వాళ్ళు కూడా తక్కువ మాట్లాడేవాళ్ళు, ఇంత స్టోరీ పట్టుకొని వచ్చేవాళ్ళు। ఆ అక్క ఇలా చేస్తారు, ఈ అన్ని ఇలా చేస్తారు, బాబా అది చెప్పేయాలి ఇది చెప్పేయాలి, కంప్లైంట్స్ తీసుకొచ్చేవారు। కానీ బాబా ఎదురుగా రాగానే కామ్, బయటకు వచ్చానే నాకు ఎందుకో బాబాకి చెప్పటానికి నాకు రాలేదు। బాబా కూడా ఏమనేవారు, సమజ్ గయా హూ మే, సమజ్ గయా, నాకు అర్థమైపోయింది ఇదంతా, నువ్వు ఎక్కువ చెప్పే అవసరం లేదు అనేవారు బాబాకు కూడా। అంత బాబా లైన్ క్లియర్, అంత తక్కువ మాటలతోనే అర్థం చేసేసుకునేవారు। అంతకుముందు బాబా ఎక్కువగా పిల్లలతో కలవటము, మాట్లాడడము, పిల్లలతో ఆడటము। రాను 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 ఇంకా 2 3 సంవత్సరాల బాబా వ్యక్తం అవుతుండగా సారంలోకి వెళ్ళిపోవడం, బాబా ఆ స్థితి తయారైంది। బీజం అంటే సారం కదా, మనం మాస్టర్ బీజ రూపంలో సారంలో ఉండడం, ఇది ఎక్కువగా మనం నేర్చుకోవాలి। ఈ ఇయర్‌లో ఇది గమనికి పెట్టుకోవాలి మనము। ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితుల అనుసారము మాటల మీద గమనిక, ఎవరికి బాధ పెట్టే మాట మాట్లాడను ఈ రోజంతా, అది ఒక హోంవర్క్। దుఃఖం ఇవ్వను, దుఃఖం తీసుకోను, హోంవర్క్ పెట్టుకోండి మాటలతోని। ఎవరికి హర్ట్ అయ్యేలా ఎవరైనా అనేసినా నేను హర్ట్ అవ్వను। ఇలా మాటల్లో చాలా ఉన్నాయి సబ్జెక్ట్, మనం తీస్తే హర్ట్ అవ్వకుండా। అలాగే నేను ఈ రోజంతా మధురంగా మాట్లాడతాను ఒకటి, ప్రేమగా మాట్లాడతాను ఒకటి, శుభభావన శుభకామన నా మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను ఒక్కరోజు। ఇంకొక రోజు నేను ఎవరైనా ప్రోత్సహించేలా, ఎంకరేజ్ చేసేలా, ప్రశంస, మళ్ళీ ప్రశంస అంటే కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారు అంటే వారి పని చేయించుకోవటానికి ఇతరులను ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటారు। వాళ్ళు నాకు అడ్డుపడకుండా నా పని అయిపోవటానికి నేనేదో పొగడేస్తాను। बोल में ये भी आता है, किसी को एनकरेज करने की बोल बोलो, किसी की प्रशंसा करने से उनको आगे बढ़ाओ। तो हम दाता बन के वो प्रशंसा करें वो अलग बात है। और किसी का नेचर होते हैं उनका हर एक के साथ इतना मिलजुलना, इतना मना अप्रिशिएट करके अपनी काम कराने के लिए, अपनी इमेज बनाने के लिए किसी को अप्रिशिएट करना, वो मना हर सब्जेक्ट में भी वो देखना होता है। प्योर और निष्काम निस्वार्थ वो भावना रहना चाहिए। एप्रिसिएशन में भी जो है वो उनके अंदर जो विशेषता है उनको और बढ़ाने के लिए हम अप्रिशिएट करते हैं। जो नहीं है उसका हम नहीं करते हैं, लेकिन जो विशेषता है उसको, क्योंकि कभी कभी क्या होता है, हनुमान को राम जी ने अप्रिशिएट किया तब वो हनुमान बना, नहीं तो वो अपने को बंदर समझते बैठे। ఎప్పటి వరకు రాముడు హనుమంతుణ్ణి వర్ణించలేదో, విశేషతలు అప్రిషియేట్ చేయలేదు, పొగడలేదో, పొగడడం అంటే విశేషతలను వర్ణించారు రాముడు నోటి నుండి హనుమంతుని కోసం,
అప్పుడు హనుమంతుడు అయ్యారు, అతడు మహావీరుడు అయ్యారు. అంతకుముందు ఆయన కోతిని అనుకునేవారు, నేను ఒక కోతిని, చెంగు చెంగు గెంతులేయడం అలా, వీధిలో ఆటలు ఆడడం అలాగా. వాస్తవానికి శివుడు యొక్క అంశ అయ్యే హనుమంతుడు పుట్టాడని చెప్తారు శాస్త్రాల్లో. కానీ నేను శివుడి యొక్క అంశ అనేది అని జ్ఞాపకం లేదు, రాముడు యొక్క పొగడ్తలతో ఆయనకి గుర్తొచ్చింది. అలా ఏంటంటే మన మాటల్లో కూడాను ఉన్న విశేషతలే వారిలోవి. కానీ ఎవరిని చూసినా మనం ఒక శుభ భావన, శుభకామనతోని ఈ రోజంతా కూడా నేను వారిలో ఉన్న విశేషతని వర్ణిస్తూ, ఎవరు నా ఎదురుగా వచ్చినా నేను వారిని ఒక మంచి శక్తివంతంగా తయారు చేయటానికి, వారిలో ఒక అంటే బాబా సమానంగా తాతాయి నేను, వారు ఎలాంటి వాళ్ళైనా నా వైపు నుండి శుభ భావన, శుభకామంతో వారి విశేషతను వర్ణిస్తూ ఈ రోజంతా ఎంకరేజ్ చేసేలా, అందరినీ ఉత్సాహం పెంచేలా అలా నేను మాట్లాడతాను. అన్నీ ఎట్ ఏ టైం మనం గమనికి పెట్టుకోలేము అంటే మాటల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి హోంవర్క్ పెట్టుకోండి. అందులో ఎన్ని ధారణలు వస్తాయనేది ఫస్ట్ మంతన చేసి లిస్ట్ చేయండి. తక్కువ మాట్లాడడము, నెమ్మదిగా మాట్లాడడము, భద్రంగా మాట్లాడడము, ప్రేమతో మాట్లాడడము, శుభభావన, శుభకామనతో మాట్లాడడము, లోపల నుండి భావం అలా ఉంచుకుంటూ మాట్లాడడం, ఏ మాట మాట్లాడినా. ఇంకా ఎంకరేజ్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ మాట్లాడడము, అలా స్పష్టంగా మాట్లాడడము, సత్యముగా మాట్లాడడము. కిतना आते बोल में हम लिस्ट करके देखें तो धीरे से बोलना, कम बोलना, मीठा बोलना, प्यार से एक एक दिन एक एक लेंगे तो भी प्यार से बोलना, शुभ भावना, शुभकामना अंदर रखते हुए बोलना, और किसी को प्रेरणा देने वाली, encourage करने वाली बोल, अप्रिशिएट प्रशंसा करते हुए बोलना, झूठी प्रशंसा नहीं, उसके अंदर की विशेषता। किसी को हम ऊपर उठाने के लिए बोल रहे हैं ऐसे। और ऐसा ही केक निकाले तो पहले लिस्ट बहुत आता है, एक एक दिन एक एक होमवर्क रख के जब पूरा हो जाते 10 पॉइंट आया उसमें बोल में धारणाएं कितना आया निकालो, इतना दिन पूरा होने के बाद फिर रिपीट करो। तो ये जब हम बैलेंस करेंगे तो संकल्पों के ऊपर भी बैलेंस आएगा। तो उसमें एक ये भी कर सकते हो बोल में कंट्रोल के लिए, जो भी लिस्ट बनाते हैं उसमें एक दिन हफ्ते में मौन व्रत का भी, पूरा दिन मौन रखेंगे तो अच्छा है, अगर पूरा दिन नहीं है तो सवेरे 8 बजे तक, जो बाहर जाके काम करने वाले हैं, और जो घर में ही रहेंगे, बाहर जाने की, कम्युनिकेट करने की जरूरत नहीं, 12 बजे तक भी आप 11-12 बजे तक मौन रख सकते हो, फिर बाद में, क्योंकि पूरा दिन मौन नहीं चल सकते तो ऐसा भी कर सकते हो। ఒక రోజు మౌనంతో ఉండాలనేది కూడా హోంవర్క్ పెట్టుకోండి మాటల్లో. దానికోసం ఎక్కువ పనులు, వ్యవహారం ఉంటుంది, నాకు ఫోన్ వ్యవహారము, ఆఫీస్, వాళ్ళందరూ 8 వరకైనా जो 8 बजे तक मौन है वो डेली कर सकते हैं। 8 వరకు మౌనం రోజు చేయొచ్చు మనం, 4 बजे से 8 बजे तक। जो भी धीरे से धीरे से बोलना, कोई काम पड़ गया बस నజదీక్ జాకే ధీరే సే బోల్, నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా మాట్లాడండి. 8 లోపల ఏదైనా పని అవసరమైనా ఒక మాటలో వాళ్ళకి చెప్పటానికి గట్టి గట్టిగా అలా మాట్లాడేకండి. బ్రాహ్మణుల ఏక మనకి ఇది అవ్యక్త పరిస్థ వాతావరణం మన చుట్టూ ఉండాలంటే 8 వరకు మనం అయితే డైలీ చేయాలి. మరి వారంలో ఒక రోజు మౌనం అనేది మీరు రోజంతా ఉంటే మంచిదే. ఒకవేళ అలా ఉండలేని పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు మౌనం. ఆ టైంలో మొబైల్ కూడా అటెండ్ చేసేది లేదు, మెసేజ్ కూడా పెట్టేది లేదు. అంత ఎమర్జెన్సీ లేదు అనేటప్పుడు పక్కన పెట్టేయండి అది. 12 తర్వాత అటెండ్ చేయండి. అలా వారంలో ఒక రోజు పెట్టుకోండి మౌనం. तो क्या होता है, इससे हमारे अंदर कंसंट्रेशन भी बढ़ती है, काम के ऊपर भी और मन के ऊपर भी कंसंट्रेशन बढ़ेगी, संकल्प भी फिर अपने काबू में ला सकते हैं हम।
ఎప్పుడైతే మాటల్ని మనం ఇలా ఒక సిస్టమేటిక్లోకి తీసుకొస్తామో అప్పుడు మనకు పనుల మీద కూడా ఏకాగ్రత పెరుగుతుంది. కరెక్ట్గా క్లియర్గా ఉంటుంది మైండ్. మైండ్ కూడా ఏకాగ్రత వైపు వెళ్తుంది. అలా అలా సంకల్పాలు కూడా మన కంट्रोल्లోకి వస్తాయి. तो बाबा के समान व्यक्त बनने के लिए बोल पर पूरा अटेंशन रखना अभी, क्योंकि बाहर की सिचुएशन भी ऐसा है, बोल से ही परिस्थिति बनने वाले हैं। बहुत बड़ी परिस्थिति एक छोटी शब्द से, तो इसलिए शब्दों के ऊपर, अपने शब्दों के ऊपर ध्यान रखना, सोच समझकर उसके महत्व को जानकर उसके परिणाम क्या होता है वो समझकर बोलने की ये అటెన్షన్ రखना. ఏం మాట్లాడితే ఏమొస్తుంది ఆలోచించి అర్థం చేసుకుని దాని పరిణామం ఏమవుతుంది అని దాన్ని ఊహించి మనం మాట్లాడటము. మాటల్లో ఈ ధారణ అనేది తెచ్చుకొని, బయట సిచ్యువేషన్స్ కూడా అలాగనే ఉన్నాయి, మాటల కారణంగానే పరిస్థితులు పెరిగేది. అందుకని మీరు మీ యొక్క బ్రాహ్మణ జీవితం సంపూర్ణత వైపు, బాప్ సమాన స్థితి వైపు వెళ్ళడానికి, ఇది అవ్యక్త స్థితి వైపు వెళ్ళడానికి ఇది గమనిక పెట్టుకోవాలి అని ఆశిస్తూ, మరి బ్రహ్మ బాబా అలా చేసి చూపించారు కాబట్టి ఎన్నో ఉన్నాయి బాబాల ధారణలు. అన్నీ కూడా ప్రతి సంవత్సరం మీరు వింటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా చదివి చెప్పారు కదా క్లాస్లో మీకు. మధుబన్ నుండి వచ్చిన బాబా విశేషతలు అక్కలు మీకు చదివి వినిపించారు, మీరు విన్నారు. ఒక్కొక్కటి ఎంతో పవర్ఫుల్ స్థితిని మనలో తయారు చేసేటువంటి విషయాలు బాబా నుండి మనం నేర్చుకుంటూ వచ్చాము, వస్తున్నాము. బాబా వేసే 10 అడుగులని కూడా మీరు వినే ఉంటారు. నిశ్చయ బుద్ధి, సమర్పణత, బాబాలోని త్యాగము, తపస్సు, ఇంకా బాబాలోని విశాల హృదయము, ఉదార చిత్తు ఉండేవారు బాబా. ఒక రాజా క్వాలిటీ అది ఉదార చిత్తము అనేది. అంటే ఎవరిని ఉదార చిత్తము అంటే అందులో చాలా విశేషతలు వచ్చేస్తాయి. ఇవ్వడంలో ఉదారత, క్షమించడంలో ఉదారత, క్షమాపణ అడగటంలో ఉదారత. ఉదారత అంటే ఇంకా దయ చూపించటంలో ఉదారత. ఇవి అన్నీ కూడా ఉదారత అంటారు. త్యాగం చేయటంలో, తపస్సు చేయటం, ప్రతి దానిలో కూడా ఒక లెక్క పెట్టుకోకుండా శ్రమించటం అనేది ఉంటుంది. లెక్క పెట్టుకోకుండా ఇవ్వడం అనేది ఉంటుంది. ప్రేమ, దయ, కరుణ, క్షమ, ఇవన్నీ కూడాను. వాళ్ళు నన్ను క్షమించలేదు, నేను ఎందుకు క్షమించాలి అంటే అక్కడ ఉదారత లేదు. బ్రహ్మబాబాలో ఉదారత ఉండేది, రాజ క్వాలిటీ ఉదారత అనేది. ఉదారతతోని వస్తుంది గంభీరత కూడా. ఉదారత ఉన్నప్పుడు క్షమిస్తాము. ఈరోజు మురళిలో విన్నారు మీరు, ఇముడ్చుకోవాలి, సంఘటనలు ఇముడ్చుకోవాలి. ఇముడ్చుకునే శక్తి రావాలంటే ఉదారత ఉండాలి. ఈ ఉదారత, ఇముడ్చుకునే శక్తి ఉంది అంటే గంభీరత వస్తుంది మనలో. బడప్పన్ దిక్కుతాయి. గంభీరత అంటే బడప్పన్, పెద్ద పెద్ద తరహాగా కనిపిస్తాం. పెద్దవాళ్ళు అనేది పర్సనాలిటీతో పెద్దవాళ్ళమా మనము? పెద్దవాళ్ళు అనేది ధనంతో పెద్దవాళ్ళమా మనము? పెద్దవాళ్ళు అనేది మనము పదవితో పెద్దవాళ్ళమా మనము? శివబాబాకి అవేమీ లేవు. ధనం ఉందా శివబాబాకి? లేకపోతే ఫిజికల్ పర్సనాలిటీ ఉందా? పెద్దవాళ్ళు అయ్యారు భగవంతుడు లేదు కదా, ముచ్చుకున్నారు, ఉదార్చిత్తం అయ్యారు. ఎంతమంది పాపాలను క్షమించారు, ఎంతమంది పాపాలను క్లీన్ చేశారు. మనది మనం ఆలోచిస్తే కూడా బాబా నన్ను ఎలా చూస్తున్నారు, ఎలా స్వీకరించారని చాలా ఇముడ్చుకున్నారు బాబా, నన్ను చాలా క్షమించారు నన్ను బాబా. అలా ఎన్ని కోట్ల ఆత్మల్ని సహించారు బాబా, భరించారు, ఇముడ్చుకున్నారు. तो सहना, समाना और शुभ भावना रखना,
ఇంకా మనం లెక్క పెట్టుకోం దానికి. వాళ్ళు లేనిది నేనెందుకు ఇవ్వాలి అని. అంత ఇది ఉన్నప్పుడే ఆ సాగరం అయ్యర్ బాబా అప్పుడే పెద్దవాళ్ళు అయ్యారు. పెద్ద తరహా కనిపించేదాన్ని గంభీరత అంటారు. ఇవన్నీ మనం ప్రాక్టికల్ ఆచరణ పైన గమనిక పెడితేనే వస్తాయి. तो बड़प्पन आता है वो समाने से, सहाने से। शिव बाबा कितना सहा मुझे, शिव बाबा कितना क्षमा किया, शिव बाबा कितने मेरे पापों को अपने दिल में रख के मुझे अपनाया। ये सब हम भी धारणा में लाएंगे ना तो हम भी बड़े हो जाएंगे। बड़प्पन को ही कहते गंभीरता। तो समाने से, सहने से, क्षमा करने से वो बड़प्पन हमारे अंदर आती है। ऐसे ही नहीं फिजिकल पर्सनालिटी से आएगी। धन हमारे पास आए है तो बड़प्पन दिखेगी, या कोई पोस्ट पोजीशन है बड़प्पन दिखेगी। शिव बाबा को ये कुछ नहीं है, पर हमें समाया, क्षमा किया, ये सब सहा, तो इस कारण से वो बड़ी हुई हैं। तो हम भी ब्रह्मा बाबा समान, शिव बाबा समान अपने अंदर वो गंभीरता लाए, पूर्वज बने, पूज्य बने विश्व के लिए। ఆ పెద్ద తరహా మనలో వస్తేనే పూర్వజులు పూజ్యులు అవుతాం విశ్వాత్మల కోసం. కాబట్టి तो आप सबको भी बाबा के व्यक्ति दिवस पर आप सब भी बाप समान बड़े बने, पूज्य बने, पूर्वज बने, विश्व के लिए मार्ग दिखाने वाले मार्गदर्शक बने, उदाहरण मूर्त बने। यही हमारी आशा है. బాబా యొక్క ఈ అవ్యక్త దివసం రోజున మీరందరూ కూడా ఇలాగా విశేషమైన ధారణలతో గొప్పవారిగా, పెద్దవారిగా, వాళ్ళ బాప్ సమానంగా, పూర్వజులు పూజ్యులుగా, ఉదాహరణ మూర్తులుగా తయారు కావాలని ఆశిస్తూ, ఇప్పటి వరకు ఏది విన్నామో ఇవన్నీ ధారణలు రావాలన్నా ఆత్మ నేను, ఆత్మ నేను, ఆత్మ నేను, ఆత్మను చూస్తున్నాను, ఎక్కువ ప్రాక్టీస్ లో రావాలి మనకి. अभी तक जो सुना है ये सब प्रैक्टिकल में धारणा में आने के लिए भी आत्मा आत्मा में आत्मा को देख रही हूँ. आत्मा అని ఏంటి అలా యాకే ఏంటి ఇలా బయట సంఘటన వెళ్ళినప్పుడు ఎక్కువగా మన కాన్షియస్ శరీరం మీద వచ్చేస్తుంది. కానీ మనం అప్పుడు వెంటనే గుర్తుకు తెచ్చుకోవాలి, ఆత్మ కదా వాళ్ళు, నేను వేరే సంకల్పాలు ఎక్కువ చేయకూడదు, ఎక్కువ ప్రాక్టీస్ లో తెచ్చుకోవాలి. तो आत्मा प्रैक्टिस से ही ये सब धारणाएं हमारे अंदर आएगी. आत्मा నేను, ఆత్మ ఆత్మాభిమాని స్థితి ఎంత ప్రాక్టీస్ లో పెట్టుకుని చాలా కష్టం ఇది. ఎందుకంటే మనకు మనం ఒంటరిగా కూర్చున్నంత వరకు బాగానే ఉంటది ఆత్మ ప్రాక్టీస్. కానీ 10 మందితో మనం బయటకు వెళ్ళినప్పుడు, మీరు బయట ఆఫీస్లో వెళ్తారు, బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తారు, లేదా ట్రైన్ లో జర్నీ చేస్తారు, రకరకాల మనుషులు కనిపిస్తారు. మన థాట్స్ ఆత్మ అనేది వెళ్ళడం చాలా చాలా కష్టం. बहुत बहुत मुश्किल है ये प्रैक्टिस. आप अकेले बैठने तक अच्छा करते हो आत्माभिमानी, पर ट्रेन में जाते हो, बस के लिए वेट कर रहे हो, ऑफिस में जा रहे हो, दुनिया में जा रही हो, तो आत्मा समझना, दूसरों को भी आत्म दृष्टि में देखना, एक सेकंड भी वो था टिकती है कि नहीं, पहले चीज तो आती ये याद है ही नहीं, वो देखने से आपको पता चलती है कि बहुत मुश्किल चीज है जो पहले दिन से अभी तक पूरा नहीं किया. पहले सब्जेक्ट, पहले లెసన్ ही లాస్ట్ दिन तक లెసన్ ही. కాబట్టి దీనిపైన గమనిక పెట్టుకోవాలి మనము. భలే 1% 2% అవుతుంది సోల్ కాన్షియస్ ప్రాక్టీస్, కానీ దాని సుఖం ఏంటన్నది, నాకు దాని రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది అనేటప్పుడు ఇంకా ఇంకా దాని మీద గమనిక పెట్టుకుని ఎంత ఆత్మాభిమాని అవుతామో అంత మనం పాటించాలనేవి పాటించే దానిపైన మనకి దృఢత అనేది వస్తుంది. जितनी सोल कॉन्शियस की प्रैक्टिस करेंगे ना, ये भले बहुत मुश्किल है, बहुत मुश्किल है. हम ये प्रैक्टिकल करने से पता चलती है कितना मुश्किल है. भले 1% 2% आप कर सके तो भी जितना आत्मा प्रैक्टिस होती जाएगी उतना आप जो भी धारणा करने की होमवर्क रखते हो उसमें दृढ़ता आएगी, धारणा ही स्वतः हमारे अंदर आएगी. तो सभी ये ध्यान रखते हैं बाप समान बनेंगे.
అందరూ ఇది గమనికి పెట్టుకొని బాబా సమానంగా తయారవ్వాలి. పూర్వజులు పూజ్యులుగా ఉదాహరణమూర్తులు, ఆధారమూర్తులుగా ఈ విశ్వానికి తయారు కావాలి అని. हम नहीं बनेंगे तो कौन बनेंगे? ब्रह्मा बाबा के पीछे पीछे हमें, तो हम ही को बन के దిఖానా హై విశ్వకు. మనం తయారు కాకపోతే ఎవరు తయారవుతారు? బ్రహ్మ బాబా వెనుక వెనుక అడుగులు వేసి నడుస్తున్నాం కదా, కాబట్టి మనం తయారై విశ్వానికి చూపించాలి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అందరూ సంఘటనలో కూర్చొని విన్నారు. బాబా చాలా చాలా థ్యాంక్స్. ఈ మాటలు చెప్పించుకున్నారు.